హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే తేప్లాని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి టైం లేనప్పుడు లంచ్ బాక్స్లలోకి స్నాక్స్గా అడిగినా కూడా క్విక్గా చేసుకునే రెసిపీ. దీన్ని మేతి పరాటా అని కూడా అంటుంటారు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండిని జల్లడించిన తర్వాత అదే కప్పుతోని పావు కప్పు వరకు శనగపిండిని కూడా జల్లెడ చేసుకున్నాక 2 కట్టల మెంతికూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అందులోకి ఇంట్లో ఉంటే కనుక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. నువ్వులు వేస్తున్నానండి. నా దగ్గర తెల్ల నువ్వులు లేవని నల్ల నువ్వులు వేస్తున్నాను. అందులోకే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ వరకు కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని పిండిని ఓసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఈ పిండిలోకి మనం మెంతికూర కానీ దీన్నే మనం క్యారెట్తోని, రాడిష్తోని, మళ్ళీ పాలకూరతోని కూడా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. మెంతికూర పరాటాలు అయితే ఇంకా బాగుంటాయని నేను చేసి చూపిస్తున్నాను. మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితోని చేసుకోవచ్చు. ముల్లంగిది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు గట్టిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత పిండి సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు మనకు పరాటా ఏ సైజులో కావాలో అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇంకా చపాతీలాగా చేసేసుకోవడమే. పొడిపిండిలో ఓసారి అంతా అద్దుకోవాలి. ఇంకా మనకి ఏ సైజులో కావాలంటే అంత సైజులో చేసేసుకోవచ్చు. ఇవి చేయడం చాలా ఈజీగా అయిపోతాయండి. మార్నింగ్ టైంలో అయితే మనకి కరెక్ట్గా నానబెట్టుకోవడానికి ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల టైము, కలుపుకోవడానికి ఒక 5 నిమిషాల్లో అంతా రెడీ చేసుకుంటే క్విక్గా చేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో మనకి ఇది బ్రేక్ఫాస్ట్గా, స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కావాలంటే సన్నగా చేసుకొని కాస్త మందంగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా చక్కగా రౌండ్గా తేప్లాని చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇంకా ఈ తేప్లాని వేసుకొని ఓ సైడ్ అంతా కాల్చుకున్న తర్వాత తిప్పేసి నెయ్యితో కానీ, బటర్తో కానీ, నూనెతో కానీ కాల్చుకోవాలండి. చిన్నపిల్లలకి ఇచ్చేప్పుడైతే బటర్ కానీ, నెయ్యిని కానీ వేయండి. ఇష్టంగా తినేస్తారు. ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పెరుగుతోని ఇష్టంగా తినేస్తారు. మనకి లంచ్ బాక్సులు కూడా ఖాళీగా వచ్చేస్తాయి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ప్రతిసారి తిప్పేస్తా కాల్చుకోవద్దండి, గట్టిగా అయిపోతాయి. ఒక సైడ్ అంతా బాగా కాలింది అన్న తర్వాతనే తిప్పేస్తే మనకి మెత్తగా ఉంటాయి. చాలా గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలానే మిగతా తేప్లా అంతా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గుజరాతీ స్పెషల్ తేప్లా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఓసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ తేప్లా కోసం సైడ్ డిష్ చేయాల్సిన పనే లేదండి. పెరుగు ఒక్కటి ఉన్నా, మామిడికాయ పికిల్ ఉన్నా సరిపోతుంది. టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పికిల్ పెరుగులో అద్దుకొని తింటుంటే. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.